నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నమ. ఆశ్రిత జన రక్షకుడు, దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సు మాంజలి. ఇప్పుడు స్మరించుకునే లీలలు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి దగ్గరకు ఏ సమస్యతో వచ్చినా పరిష్కారం లభిస్తుందని తెలియజేసే లీలలు ఇవి. భక్త రక్షణే వారి పరమ కర్తవ్యంగా, అంతకుముందు పరిచయము లేని, సేవించుకోలేని భక్తులను కూడా వారు అనుగ్రహిస్తారు అని తెలిపే లీలలు ఇవి. వారి దగ్గరకు వచ్చిన భక్తులకు కర్మలు క్షయం చేసే పద్ధతులు కూడా వివిధ రకములుగా ఉంటాయి. కొందరికి శారీరక శ్రమ, కొందరికి గుండానికి దక్షిణ మొదలగునవి ఉంటూ ఉండేవి. నొప్పి ఎంత భరిస్తే అంత మంచిది అయ్యా అని శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు అంటూ ఉండేవారు. అంటే కష్టాలు కూడా వారి అనుగ్రహానికి గుర్తే అని అర్థం. ఈ కష్టాలను అనుభవిస్తూ వారి మీద పరిపూర్ణ విశ్వాసముతో వారిని సేవించుకున్న ధన్యజీవుల అనుభవాలు ఇప్పుడు స్మరించుకుందాం. జంగాలపల్లికి చెందిన శ్రీను అనే కుర్రవాడు, ఇతని పేరు శ్రీను. ఇతను బాగా చదువుకున్నాడు, పేద కుటుంబానికి చెందినవాడు. ఇతని ఊరు జంగాలపల్లి. ఉద్యోగం లేదు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ సమయంలో స్వామివారి గురించి విన్నాడు. విని స్వామివారిని దర్శించుకున్నాడు. ఇతను నియమంగా 21 వారాలు స్వామివారి దగ్గరకు గొలగమూడి వచ్చి నిద్ర చేశాడు స్వామివారి ప్రాంగణంలో. అతని ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడం వల్ల నెల్లూరు నుంచి ప్రతి శనివారం నడిచి వచ్చి చేప తీసుకోవడానికి కూడా డబ్బులు ఉండేవి కావు. అందుకే నేల మీద నిద్రించేవాడు అతను. ఇలా 21 వారాల్లో అతను ఇలా చేశాడు. 21 వారాలు క్రమం తప్పకుండా 21 వారాలు వచ్చి స్వామివారిని దర్శించుకున్నాడు. స్వామివారి ప్రాంగణంలో నిద్ర కూడా చేశాడు. ఈ 21 వారాల్లో అతనికి మంచి ఉద్యోగం లభించింది. ఇప్పుడు అతను మంచి ఉద్యోగంతో అమెరికాలో ఉన్నాడు అన్నమాట. తర్వాత ఇంకొక లీల ఇది. పొదలకూరు తాలూకా కండ్రీగ దగ్గర ఒక అతని కారు దొంగలు తీసుకొని వెళ్ళారు. అతను ఆ కారు పోయిన బాధను స్వామివారికి చెప్పుకొని స్వామివారికి విన్నవించుకొని ఇలా మొక్కుకున్నాడు అనమాట. కారు దొరికితే వారికి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారికి గుడి కట్టిస్తానని మొక్కుకున్నాడు. అప్పుడు ఏమైందంటే అతని కారును దొంగిలించిన దొంగలందరూ ఎక్కడి నుండి తీసుకువెళ్ళారు అక్కడే కారును తీసుకొచ్చి పెట్టారు. దాంతో అతడు కృతజ్ఞతతో శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారికి అతను మొక్కుకున్న ప్రకారం పుంగూరులో అతను స్వామివారి దేవాలయం కట్టించాడు. పిలిస్తే పలికే దేవుడు కదా స్వామివారు, శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు. ఇంకొక లీల ఇది. రాజుపాలెం హరిజనవాడలో ఇతను నివసిస్తూ ఉన్న మేదరోళ్ళ గంగయ్య ఇతని పేరు. ఇతనికి నెల రోజుల నుంచి ఆరోగ్యం బాగులేదు. ఆహారం మీద విరక్తి కలిగి తినటం లేదనమాట. పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉండేవాడు. ఈ అనుమానం వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ అనుమానం వచ్చి వైద్యులకు చూపించారు, భూత వైద్యులకు చూపించారు. దాంతో వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రకాలుగా చెప్తారు కదా, వీరికి దెయ్యం పట్టింది, అవన్నీ ఈ లక్షణాలే, అతను బ్రతికే అవకాశం లేదని కూడా చెప్పారనమాట. ఆహారం తీసుకోకపోవడం వల్ల అతను బాగా నీరసించిపోయాడు. అతన్ని చూస్తే మరణానికి దగ్గర పడ్డ లక్షణాలు కూడా అతనిలో కనిపిస్తూ ఉండేవి. ఈ విషయం ఇతను ఇలా ఈ మేదరోళ్ళ గంగయ్య ఇలా ఉన్నాడన్న విషయం ఎవరో వచ్చి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారికి చెప్పారనమాట. అప్పుడు స్వామివారు వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళారు. స్వామివారు వెళ్ళిన వెంటనే అతను స్వామివారిని చూసి దగ్గరలో ఉన్న చెట్టు ఎక్కి కూర్చున్నాడు ఆ గంగయ్య. ఇంట్లో వాళ్ళు అతని పరిస్థితి వివరించి బోరున ఏడ్చారనమాట. అప్పుడు స్వామివారు ఇలా చేశారనమాట. స్వామివారు కళ్ళు మూసుకొని కొద్దిసేపటి తర్వాత తెరిచి ఇలా అన్నారు, అమ్మా నేను వెళ్ళిన తర్వాత అతను వచ్చి పడుకుంటాడు. తెల్లవారుజామున 4 గంటలకు లేచి ఆకలి అవుతుంది, అన్నం పెట్టమని అడుగుతాడు. మీరు ఏది ఉంటే అది అతనికి పెట్టండి. అంతటితో అతనికి పట్టిన పీడ పోతుంది, బాగుంటాడు అని చెప్పి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు వెళ్ళిపోయారు. అదేవిధంగా స్వామివారు చెప్పిన ప్రకారం వారు వెళ్ళిపోయిన తర్వాత ఆ గంగయ్య వచ్చి పడుకున్నాడు అనమాట. స్పృహలో లేడు అతను.
స్వామివారి మాట ప్రకారము వీళ్ళు ఆ కుటుంబ సభ్యులు ఏం చేశారంటే ఈ సజ్జలు దంచి సంకటి చేసి 4 గంటలకి లేచి తింటాడన్న ఉద్దేశంతో వాళ్ళు సిద్ధంగా పెట్టుకున్నారనమాట. ఖచ్చితంగా ఆ సమయానికి అతను లేచి ఆకలి అవుతుంది అని వాళ్ళని అడిగాడనమాట. ఏమైనా పెట్టమని అడిగాడు. దాంతో వాళ్ళు సిద్ధంగా ఉంచుకున్న సంగటిని అతనికి పెట్టారు. అప్పటినుంచి అతని వ్యాధి తగ్గిపోయింది. స్వస్థత చేకూరింది. చనిపోతాడు అనుకున్న గంగయ్యకు స్వామివారే పునర్జన్మ ఇచ్చారు. ఇటువ ఈ చనిపోతాడు అనుకున్న గంగయ్యకు స్వామివారే పునర్జన్మ ఇచ్చారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ.